జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సెల్ ఫోన్ దాంతో చేస్తాము ఫన్, స్కిట్ కూడా అవుతాము విన్ అంటూ ఒక విన్నింగ్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అమ్మా లేదు నాన్న లేడు అక్క జల్లి తంబి లేరు నిరంజన్. ఇదే కరెక్ట్ నాకు. నేను చచ్చిపోతాను. నీ మీద నమ్మకం పెట్టి నేను కంబ్యాక్ ఎత్తా, నువ్వు చచ్చిపోతానంటే ఏంటి? లవ్ ఫెయిల్యూరా? కాదు, ఆఫీస్కి వెళ్తే హడావిడిలో ఇంట్లో సెల్ ఫోన్ మర్చిపోయాను. పాస్వర్డ్ మా ఆవిడికి తెలుసు. మా ఆవిడ ఫోన్ చూసిందంటే నన్ను చంపేస్తుంది. పెళ్లి తర్వాత స్వాభం ఉన్నట్టే ప్రతి సమస్య తర్వాత పురస్కారం ఉంటది. పురస్కారం కాదురా, పరిష్కారం. ఓ పని చేద్దాం, ఇంటికి వెళ్ళి అతను ఫోన్ చూసిందో తెలుసుకుందాం. అది చూడకపోతే ఫోన్ బయటికి తెచ్చేయాలి భయ్యా. సరిపోతే ఓకే. అదే కత్తి చూసావా? చూసాను, కత్తిలో ఉంది మీ ఆవిడ నిజంగానే. తూర్పుకి పడమరకి ఎగిరెగిరి మరీ నూరుతుందంటే ఖచ్చితంగా నా ఫోన్ చూసింది భయ్యా, నన్ను చంపేస్తుంది. కత్తి దానికని కత్తి నూరుతుంటే నేను చంపేటాక కోడిని కోయటాకో ఏ మేకను కోయటాక అయ్యి ఉంటది. పేకను కోయడానికి కాదు, నా పేకను కోయడానికే. ఓ పని చేద్దాం, అసలు మీ ఆవిడ ఫోన్ చూసిందో లేదో నా దగ్గర ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అని పిలుస్తాను. రమ్మను రమ్మను. రై రై రారా. వెంటనే రారా. వచ్చేస్తున్నాడు బాబా. అది కాదా, ఏమైంది ఏమైందా? ఏమైంది సార్? అంతేగా, ఈ మాత్రం దానికి ఉడికిపోతావా? ఉన్నాను కదా, సెట్ చేస్తాను కదా. మేడం మేడం సార్ బయటకు రండి. ఎవరు? నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు శివారెడ్డి. మీ ఆయన రాఘవ్ గారు ఉన్నారు కదా, ఆయన ఎంత మంచివారు మేడం. చాలా మంచివారు. ఆయన ఒకసారి నాకు అడగకుండానే 5,000 అప్పించాడు. ఇదిగోండి, ఈ 5,000 తీసేసుకొని చెప్తాను. వస్తాను మేడం. మా ఆయన నిజంగా చాలా మంచి వాళ్ళు తెలుసా. ఓహో. మొన్న ఇలాగే రష్మికి కూడా సాయం చేశాడు. రోడ్డు దారించడానికా? దానికి నువ్వు వెళ్ళి రావడం వల్ల నాకైతే ఒకటి క్లియర్. ఏంటి? మా ఆవిడ ఎంతవరకు నా సెల్ ఫోన్ చూడలేదు, నేను సేఫ్ గా ఉన్నాను. చిన్న రిక్వెస్ట్ నాకు. ఏంటి? ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్ ఏమైనా ఉంటే నాకే ఇవ్వాలి. చిన్న ఇస్తాడు, పెద్ద ఇవ్వడాడు. చూసేసింది అనుకుంటా ఫోను. నా దగ్గర ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాడు. ఇంకో ఆర్టిస్ట్? మీ ఆవిడ సెల్ ఫోన్ చూసిందో లేదో తెలిసిపోద్ది. రమ్మను అని పంపిద్దాం క్లారిటీగా. రై రై రారా. రారా. ఏంది పిలిచారు చెప్పండి. ఆఫీస్కి వెళ్తే అడవుల్లో ఫోన్. అంతే కదా, నేను తెలుసుకుంటా ఉండు. ఎర్రగదేస్తా, నవరసాలు పొరులిస్తా. మేడం సార్ ఉన్నారా? ఎందుకు? ఆయన ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, అందుకే. బయటికి వెళ్ళినట్టున్నాడు, ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళాడు. దేనికండి అంత కోపం మీకు? కోపం కాకపోతే రేపు ఇంట్లో పూజ పెట్టుకున్నా, జాకెట్లు కుట్టమని టైలర్ కి ఇచ్చా. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు జాకెట్లు తీసుకొస్తాడు కదా, ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళి చచ్చాడు. జాకెట్లు కోసమా? ఓకే లాంటి వస్తా మరి. రే ఏమన్నా? ఓకే అంటే వస్తా అన్నాను. ఏ అంటే ఎవరు నీకు ఆంటీ? ఏ బర్రెలో ఉన్న అమ్మాయి అనాలండి నిన్ను. ఆంటీనా నీకు? అంత ముదిరిపోయి కనిపిస్తున్నానా? ప్రతి ఒక్కరికి ఆంటీ అంట, ఆంటీ. దొంగ చచ్చినడా. నువ్వేంట్రా నవరసాలు పొంగిస్తాను నవరంధ్రాలు పగలు కొట్టించుకుని వచ్చేవేంటి? అప్పుడే ఏర్పాట్లు రెడీ చేసేస్తుంది. ఖచ్చితంగా ఫోన్ చూసే ఉంటది. కుక్కర్ కూడా రెడీ చేసేస్తుందిరా నా కోసం మా ఆవిడ. కానీ నాకు అవమానం జరిగింది భయ్యా. ఏంటి? ఎంత పర్సనాలిటీ పెట్టుకుని 1/2 లీటర్ కుక్కర్ పెడతాదా నా కోసం? ఎంత పర్సనాలిటీ అంటున్నావు కానీ ఎంత పర్సనాలిటీ అనేది ముక్కలా కొత్త మూల సరిపోతా. ఒక నిమిషం ఉండు, నా దగ్గర ఒక దొంగ ఉన్నాడు. దొంగ? మొత్తం దొంగిలించుకొచ్చా ఫోన్. అవునా? రై రై రారా, ఫాస్ట్ గా రారా. వచ్చేస్తున్నాను రారా. ఏమైంది రా? ఏమైంది? చెప్పు ఏమైంది? నీకు ఇప్పుడు ఏంటి, ఆ ఫోన్ తేవాలంతే కదా. ఇప్పుడు చూడమంటే అరుంధతే, మర్యాదగా నీ దగ్గరున్న ఫోన్ తీసి నాకు ఇచ్చే, చంపేస్తా. ఒరే చేతకానేదవా, ఎవడైనా డబ్బు అడుగుతాడు, బంగారం అడుగుతాడు. నువ్వేంట్రా ఫోన్ అడుగుతున్నావు? అసలు ఫోన్ లో ఏముంది? ఒక్క నిమిషం అయ్యా, ఫోన్ లో ఏముందని అడుగుతుంది. బ్యాటరీ ఉందిరా. నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావు. మళ్ళీ
బయటికి రావే. మర్యాదగా నీ దగ్గర ఉన్న ఫోన్ నాకు ఇచ్చే, లేదా కోసేస్తా. ఏంట్రా కోసేది? ఏంటి కోసేది? ఏంటి కోసేది? ఏంట్రా కోసేది? ఎవరు నిన్ను పంపించారు చెప్పు. చెప్తా 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 చెప్పు. చెప్తా. చెప్పను. చెప్పవా? 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 ఎవడు నిన్ను పంపించింది? చెప్తా చెప్తా చెప్తా. ఎవడు పంపించాడు? చెప్పను చెప్పను. చెప్పవా? నిన్ను నీకు అసలు బుద్ధి ఉందా లేదా? 500 కోసం కక్కుతు పడి చేతులు పోగొట్టుకుంటావా? మామూలుగానే డబ్బులు ఇవ్వడరా, ఇచ్చినప్పుడే తీసుకోవాలరా. ఇచ్చారా? భయ్యా తీసుకోలేవా? ఇంకేం తీసుకుంటావు భయ్యా నువ్వు? నేనే వెళ్తాను. వెళ్ళు. నాకు చేత కదా. ఇదేంటి వెళ్ళాక ఎలాగే ఇరిచేస్తుంది కదా, ముందే ప్రాక్టీస్ చేస్తున్నాను. బంగారు బంగారు తప్పైపోయింది బంగారు, నన్ను క్షమించు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫోన్ మర్చిపోయాను. నా తప్పేం లేదు, ఇంకెప్పుడు మర్చిపోను బంగారు. ఫోన్ మర్చిపోయావు అంతేనా? ఆ. అక్కడ ఉంది తీసుకో, అక్కడ ఉంది తీసుకో. అంటే ఫోన్ చూడలేదా నువ్వు? నీ ఫోన్ నేనెందుకు చూస్తాను? అయినా జాకెట్లు కుట్టించాలి తీసుకురావడానికని నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. ఫోన్ ఇంట్లో మర్చిపోయి చచ్చావు. దానికి కంగారు పడతావేంటి? తినగా జాకెట్ల దగ్గరికి వెళ్ళి నీ కోసం టైలర్ నేను తీసుకొస్తాను. ఏంటి? అదే, టైలర్ దగ్గరికి వెళ్ళి జాకెట్లు నేను తీసుకొస్తాను. మా ఆవిడ ఫోన్ చూడలేదు. ఏంటి ఇందాక నుంచి ఈ ఫోన్ కోసం ఇది చేస్తున్నావా? కీప్యాడ్ ఫోనా? ఇందులో ఏముంటారా? కరెక్ట్ గా 10 కాంటాక్ట్లు కూడా ఉండవు. అవును. పాస్వర్డ్ తెలుసాను కదరా? కారు నొక్కితే ఓపెన్ అయిపోద్ది కదా. నేను చాలా లక్కీ భయ్యా. లక్కీ కదా భయ్య, చిన్న ఇలాగి అన్లక్కీ. అమ్మో అమ్మో చచ్చారా చచ్చారా చచ్చే. అయ్యో కాదరా, ఈయన కింద తొక్కండి. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ్ గారు నాకు బాగా నచ్చింది. చాలా మంచి ఆట అండి, చాలా న్యాచురల్ గా చేశారు. ఆ టెన్షన్ ఉంది, అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనో గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? మామూలుగా ఉండదంటే ఏం ఉండదు అన్నట్టు ఉంది. అద్భుతం. నలుగురు దొంగల్ని పట్టుకురావటం, చేతులు ఇరిసేయటం, వాడికేమో ఏ అంత రిస్క్ ఏంటండి ఫోన్ మర్చిపోతే ఇంట్లో? అది ఒకసారి ట్రై చేయాలి. ఫెంటాస్టిక్, అద్భుతం.